గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏదైనా సరే అండి మనం కోరుకున్న జరగాలి అని అంటే ఆ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం దాంతోపాటు మనం అది అఫర్మేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది. మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎస్, మేనిఫెస్టేషన్. ఎస్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో వన్ మోర్ సీక్రెట్. ఇప్పటికీ మనం చాలా సీక్రెట్స్ ఇవ్వం. ఇందులో వన్ మోర్ సీక్రెట్ అంటే లాస్ట్ టైం మన వీడియోస్ చాలా మంది చూసాను. 50 లక్షలు, 57 లక్షలు, 5 లక్షలు ఇలా అందరూ కూడా ఈ టెక్నిక్స్ వాడే. అండ్ ఇప్పుడు నేను 2 వీడియోస్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అఫర్మేషన్ చెప్తాను సార్. ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడం ఎలా, లా ఆఫ్ అట్రాక్షన్ వాడే సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. సో ఏంటి ఆ సీక్రెట్ అనుకుంటే, సో డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలంటే, మనీ మ్యాగ్నెట్స్ అవ్వాలి అంటే, సో పవర్ ఆఫ్ సెల్ఫ్ టాక్ అండి. పవర్ ఆఫ్ సెల్ఫ్ టాక్. సో ఈ సెల్ఫ్ టాక్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, ఈరోజు ప్రపంచంలో టాప్ మోస్ట్ సీఈఓస్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పీపుల్ అంతా కూడా ఈ సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే పీపుల్ మన గురించి టాక్ బాగుండాలంటే, సినిమా టాక్ అయినా మన గురించి అయినా టాక్ బాగాలంటే కొంచెం మన సెల్ఫ్ టాక్ బాగుండాలన్నమాట. సో దీని గురించి ఈవెన్ మైండ్ జనరల్స్ అందరూ ఏం చెప్తున్నారంటే, మీ సెల్ఫ్ టాక్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీ సినిమా అంత బ్లాక్ బస్టర్ మూవీ హిట్ అవుతుందండి. సో చూడండి, ఈ సినిమాలో ఏం రాశారా మాటలు అని అంటారు. అన్న ఎప్పుడు వచ్చాం కదా, ఒక చిన్న మాట అండి ఆటోమేటిక్గా మార్చేస్తుంది. నేను సెల్ఫ్ టాక్లో నేను చాలా పుస్తకాలు చదివి ఏం తెలుసుకున్నానంటే, అంటే మన మాటలు, సెల్ఫ్ టాక్ అంటే మన మాటలే మన మూటలు. అంటే మన మూటలను క్రియేట్ చేసేది మన మాటలు. చూడండి సార్, ఎవరైనా లైక్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ మాట ఎంత పవర్ఫుల్గా పనిచేస్తేనే వాళ్ళు అంత సక్సెస్ అవుతారనమాట. అయితే దీని గురించి, ఈ సెల్ఫ్ టాక్ గురించి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, గ్రేట్ సైకాలజిస్ట్, అతను రాసిన ఒక అద్భుతమైన పుస్తకం, అతని పేరు షార్డ్ హెల్మ్సెట్టర్ అండి. అతను రాసిన అద్భుతమైన పుస్తకం వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరు ఏం చెప్పుకోవాలి. నేను చదివిన అద్భుతమైన పుస్తకం అండి. ఇతను ప్రస్తుతానికి రాసిన చాలా బుక్లో వన్ ఆఫ్ ద న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ బుక్ అనమాట. మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడిపోయింది. ఇందులో అతను ఏం చెప్పారో నేను డైరెక్ట్ ఎసెన్స్ మీకు ఇస్తున్నాను. ఏంటి ఎసెన్స్ అంటే, అతను ఏం చెప్పారంటే, మనకి మనం చెప్పుకునే చాలా విషయాల్లో దాదాపు 77% నెగిటివ్గా పనిచేస్తాయి. అండ్ మనకు మనం చెప్పుకుంటాం, అని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. నేను లాస్ట్ టైం మా పాపని స్కూల్కి డ్రాప్ చేశానండి. వేరే పేరెంట్ వచ్చి తెలియకుండా ఆ పాపకి ఏం చెప్తున్నారంటే, స్కూల్లో ఎవరితో గొడవ పడకు. చూడండి, గొడవ పడకు. మన మైండ్ ఏం చేస్తుందంటే 9 ప్లస్లు ఒక మైనస్ ఇచ్చినా వెంటనే నెగిటివ్ని క్యాచ్ చేసేస్తుంది అనమాట. అంటే ఈ మ్యాథ్స్లో కూడా చూడండి, 9 ప్లస్లు ఇంటూ ఒక మైనస్, రిజల్ట్ ఈజ్ మైనస్. 99 ప్లస్లు ఇంటూ ఒక మైనస్, రిజల్ట్ ఈజ్ మైనస్. బ్రెయిన్ యొక్క ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని పాజిటివ్స్ విన్నా సడన్గా ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే మనం మూడోటి అయిపోతాం అనమాట. అంటే గొడవ పడకు, అల్లరి చేయకు, ఎవరితో స్కూల్లో పడుకోకు అని నెగిటివ్గా చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏమంటే మనం కూడా ప్రోగ్రామింగ్ ఎలా అయిపోతుందంటే, సో 77% నెగిటివ్. దాని తర్వాత ఏంటంటే, మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి అంటాడు అతను. చాలామందికి తెలియదటండి. సో అతను ఏమంటాడంటే, మీ మాటలే మీకు మూటలు తీసుకొస్తాయి. సో మూటలు రావాలంటే మనకి మాటలు మారాలి. ఆ మాటలే రూట్స్, మూటలు ఫ్రూట్స్. సో రూట్స్ మారితే ఫ్రూట్స్ మారుతాయి. సో ఇక్కడ తీసుకుంటే సార్, అందుకే నేను ఎక్కువగా నా వచ్చే క్లయింట్స్ అందరూ చెప్తాను, మీ వర్డ్ మారితే మీ వరల్డ్ మారిపోతుంది. సో దానికి మన ఎఫర్మేషన్స్, సెల్ఫ్ టాక్స్ అని ప్రాక్టీస్ చేస్తుంటాం. అయితే చాలామంది అండి దీని గురించి మాకు తెలుసులేండి నాగరాజు గారు, ఆ మాత్రం తెలియదా ఏంటి, ఎలా మాట్లాడుకోవాలి అనుకుంటారు. అయితే చాలామంది లైఫ్లో ఓడిపోవడానికి ఏంటంటే హెచ్కే అంటారండి. హెచ్కే అంటే యాజ్ అ సైకాలజిస్ట్గా ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సగం సగం తెలుసుకుని తెలిసి అనే భ్రమలోకి వెళ్ళిపోతాం. దీని గురించి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను. ఒక తెలుగు అతను తమిళనాడు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఒక తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇతను ఏం చేశారు, వాళ్ళ వైఫ్కి తెలుగు నేర్పించారు. పెళ్ళైంది కదా, నా చుట్టాలు, మన బంధువులు అందరూ వస్తారు, నువ్వు అద్భుతంగా తెలుగు మామూలు కదా. ఎందుకంటే తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడితే భలే ఉంటుందండి వినడానికి కూడా. మన క్లయింట్స్ కొంతమంది బెంగళూరు నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు. ఏమి సార్ ఎన్నా వచ్చినారు, ఎప్పుడు బాగున్నారా అంటే, మనం రోజు బాగున్నారంటే మనం మామూలుగా ఉంటుంది. ఏమి సారా బాగున్నారా అని అనగానే ఒక ఏదో తెలియని ఒక హ్యాపీగా ఉంటుందండి. అయితే నేర్పాడు. కానీ ఏం చెప్పాడంటే, జాగ్రత్త, నీకు అసలే సగం సగం వచ్చింటే మళ్ళీ ఆవిడ, నాకు తెలుసులేండి, నాకు తెలియపా, నాకు తెలుసు మాట్లాడుతాను కదా, నువ్వు ఎందుకో, నువ్వు కూర్చో కామ్గా అని అన్నాను. సరే ఇతను చెప్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని అంటే, నేను తెలుసులేపా అంటే వచ్చారు. చుట్టాలందరూ కూర్చున్నారు, భోజనం చేస్తుంది. అయితే భోజనం వడ్డిస్తూ ఆ అమ్మాయి ఏమన్నదంటే, అందరు తింటుంటే సిగ్గు లేకుండా తిన్నది.
అలా ఉండిపోయాను అందరూ. వెంటనే ఇతను సారీ మా ఆవిడ ఉద్దేశం సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినమని అర్థం. దాని తర్వాత అందరూ ఓకే అమ్మ అని చెప్పేసి మళ్ళీ తింటున్నారు సార్. తింటుంటే మళ్ళీ ఈవిడ ఏమన్నదంటే అడుక్కుని మరీ తినన్నది. వెంటనే అలా ఉండిపోయారండి అందరూ అన్నం పెట్టుకుని. మళ్ళీ తను లేచి సారీ మా ఆవిడ ఉద్దేశం అడుక్కు మరి కాదు, అరిగి మరీ తినండి అని. అంటే జీవితంలో కూడా చాలా మందికి సక్సెస్ ఎందుకు రాదు, మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వదంటే సో సగం తెలుసుకుని చాలా అయిపోయింది. ఇంకా సీక్రెట్ బుక్ చదివితే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిపోయిందని భ్రమలో ఉంటారు. పుస్తకాల్లో కూడా సార్ ఎలా చదువుతారంటే చాలామంది పుస్తకం కొంటారు, మొదటి 10 పేజీలు చదువుతారండి. పుస్తకం చదివేశానండి నేను, సబ్కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మొదటి 10 పేజీలు చదివితే అయిపోయినట్టే. సో ఇక ఈ విధంగా ఏంటంటే ఈ స్టోరీ బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలి, అప్పుడే మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో అందుకే మనం 7 days క్లాసెస్లో అండి దీనికి సంబంధించి 9 modules సెల్ఫ్ టాక్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇలాంటివన్నీ నేను పూర్తిగా నేర్పిస్తాను. ఇప్పుడు లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషర్ని అడగాలి, తెలుగు మేషర్ని అడిగితే ఏమంటారండి, లెక్కలు కష్టం రా అంటారు. సో మేనిఫెస్టేషన్ మీకు అవ్వాలి అంటే సో ఐఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్. సో ఈరోజు మీ రిజల్ట్స్ కూడా చాలా వీడియోస్లో నేను చూపించానండి, అందుకే రండి. సో 100% దాన్ని మేనిఫెస్టేషన్ ఎలా సింపుల్ టెక్నిక్ చెప్తాను సార్. అయితే దాని తర్వాత మన బిహేవియర్లో చేంజ్ రావాలంటే మన సెల్ఫ్ టాక్ వల్ల ఏంటంటే శాశ్వతమైన మార్పు తీసుకురావచ్చు. సో మన దగ్గరికి మన క్లయింట్స్ వచ్చినప్పుడు సార్ మీ దగ్గరికి రాకముందు మేము చాలా డల్గా లో ఎనర్జీలో ఉన్నాం. ఈ సెల్ఫ్ టాక్ ఎంత అంటే సార్ మనకి రీఛార్జ్, ఒక ఎంత కాస్ట్లీ ఫోన్కైనా ఎలాగైతే ఛార్జింగ్ అవసరమో మనకు మన ఛార్జింగే సెల్ఫ్ టాక్ అండి. సో దీని ద్వారా చూస్తే జనాలు మీ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, గొప్పగా టాక్ చేయాలంటే మీ సెల్ఫ్ టాక్ బాగుండాలి. సో అయితే ఇంకొక అద్భుతమైన ఒక కొటేషన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందండి. జీవితంలో యావరేజ్గా ఉండడమే ఫెయిలింగ్ ఫార్ములా. చాలామంది సక్సెస్కి ఫార్ములా అడుగుతుంటుంటారు, కానీ ఫెయిలింగ్ ఫార్ములా ఉందని కూడా తెలియదు. ఫెయిలింగ్ ఫార్ములా అంటే జీవితంలో యావరేజ్గా ఉండిపోవడమే ఫెయిలింగ్ ఫార్ములా అండి. ఎప్పుడు కూడా యావరేజ్గా ఉండడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే పెద్దగా ట్రై చేసి ఓడిపోండి, కానీ ట్రై చేయడంలో ఓడిపోకూడదు అని నేను చెప్తాను నా క్లయింట్స్ అందరికీ కూడా. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఈజ్ ఫెయిలింగ్ ఫార్ములా, సో బీ హై. అందుకే మనకి స్వామి వివేకానంద గారు కూడా ఏం చెప్పారంటే నీతో నువ్వు మాట్లాడుకో, లేదా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. కానీ మనం ఏంటంటే రోజు ఎంతసేపు ఫోన్లో అవతలతో మాట్లాడతాం తప్ప మనతో మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయవండి. మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలనేది నేను ఈ 7 days క్లాసెస్లో ఒక సిస్టమైజ్డ్గా అద్భుతంగా అఫర్మేషన్స్ ద్వారా చెప్తానండి. సో దాని తర్వాత ఇంకొక 1 more ఎక్స్ట్రాడినరీ బుక్ అండి. సెల్ఫ్ టాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. న్యూరాన్స్ వైర్ టుగెదర్ ఫైర్ టుగెదర్ అంటారండి. దానితో పాటు ఏమవుతుందంటే న్యూరో ప్రోగ్రామింగ్ జరుగుతుంది, బ్రెయిన్ రీవేర్ అవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది సార్ సెల్ఫ్ టాక్. అందుకే చూడండి ఈవెన్ ఆ పిల్లి కూడా తనని తను సింహంలాగా సెల్ఫ్ టాక్ చేసుకుంటుంది అనమాట. చాలామంది అదే ఎవరిని వచ్చి సార్ మేము దురదృష్టవంతులండి ఏది కలిసి రాలేదంటే ఫస్ట్ ఆ మాట మార్చమని చెప్తానండి. సో ఏంటంటే నేను అదృష్ట డాక్టర్ షట్టర్ అన్న హెడ్జన్ అతను ఏం చెప్పాడంటే మీరు ఎవరైనా దురదృష్టవంతులా, నేను అదృష్టవంతుని, నేను అనే వర్డ్ స్టార్ట్ చేస్తూ నేను అదృష్టవంతుని అనుకుంటే అది సెల్ఫ్ టాక్ ఏమవుతుందంటే సార్ అద్భుతంగా సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది అనమాట. అందుకే మనం మాట్లాడే వర్డ్స్ అండి, దెర్ ఇస్ 1 book కాల్డ్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్ అంటాడు ఒక అతను. సో ఏంటంటే మన జీవితంలో అండి కరెక్ట్గా అతని రీసెర్చ్ ప్రకారం 18 ఏజ్ అంటే ప్రతి పర్సన్ 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 1,48,000 సార్లు వద్దు కాదు అని మన పెద్దవాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్గా ఆటోమేటిక్ ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు సింపుల్గా వెళ్ళిపోతుందండి. అందుకే నేను ఈ రోజు నుంచి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పబోతున్నాను. ఈ టెక్నిక్ అని ప్రాక్టీస్ చేస్తే నెగిటివ్కి గుడ్ బై చెప్పవచ్చు అండి. సో నెగిటివ్ని కడిగేస్తే అందమైన ఎలా అయితే ఫోటో వస్తుందో అతను చెప్పిన వండర్ఫుల్ టెక్నిక్ అంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఎలాగా చేంజ్ చేయొచ్చు అంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను, అదే రబ్బర్ బ్యాండ్ టెక్నిక్. సో రబ్బర్ బ్యాండ్ అలాగని ఈ రబ్బర్ బ్యాండ్ అంటే మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి సార్, స్వీట్ షాప్లో రబ్బర్ బ్యాండ్స్ దొరుకుతాయి, పెద్ద రబ్బర్ బ్యాండ్స్. ఆ రబ్బర్ బ్యాండ్ పట్టుకుని ఏం చేయాలంటే మనకి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా లాగి వదలాలి. అలాగని లాగమన్నాను కదా రాముడు బాణం లాగినట్టు లాగకూడదు. సో అలా లాగితే ఏమవుతుందంటే బాగా మనకి ప్రాబ్లం వస్తుంది. ఇలాగా ఈ రబ్బర్ బ్యాండ్కి నెగిటివ్ థాట్స్ ఎలా పోతాయంటే ఎప్పుడైతే మనం లాగ్ వదులుతామంటే మన బ్రెయిన్లో దెర్ ఈజ్ ఏ పార్ట్ కాల్డ్ లింబిక్ సిస్టమ్ అని మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది. ఇదేంటంటే దీన్ని కంట్రోల్ సెంటర్ అంటారండి, కంట్రోల్ సెంటర్. సో ఎప్పుడైతే మనకు ఆ థాట్ రాగానే కొడతామో
ఆ లింబిక్ సిస్టంలో ఏదైతే నెగిటివ్ థాట్ ప్రొడ్యూస్ అవుతుందో అది కొన్నాళ్ళకి ఆగిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్కి పెయిన్ అంటే ఇష్టం ఉండదండి. స్కూల్లో ఎవరైనా మనకి టీచర్స్ కొడుతుంటుంటే వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ అంటుంటారు. అలా 10 మందిని నిలబెట్టి అక్కడ కొడుతుంటుంటే అక్కడ ఫస్ట్ అబ్బా అంటే చివరున్నడికి అప్పుడు పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో అది మెంటల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ పెయిన్ అక్కడ స్టార్ట్ అయింది, వీడికి మెంటల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ లింబిక్ సిస్టంలో కానీ మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగితే రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ ద్వారా నెగిటివ్ థాట్స్ని అద్భుతంగా మనం క్లియర్ చేసుకుంది. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ క్రియేట్స్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ థాట్స్ ఉంటే మనకు మేనిఫెస్టేషన్స్ అవ్వండి. సో ఈ విధంగా మనం చేస్తే నెగిటివ్ థాట్స్కి మనం గుడ్ బై చెప్పొచ్చు. చాలా బాగుందండి. అంటే బ్రెయిన్ ట్యూనింగ్లో మనం తెలియకుండానే చేసేటువంటి కొన్ని పొరపాట్లు ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో మనకు పంపించేటప్పుడు ఎవరితోనూ గొడవ పడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. పేరెంట్స్ ఈవెన్ మా పేరెంట్స్ అని అదే చెప్తారు. ఫస్ట్ అదే మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి నాటుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను. ఈవెన్ నేనైనా సరే రెగ్యులర్గా రోజు దండం పెట్టుకునేటప్పుడు ఒక అఫర్మేషన్స్లో ఒకటి అనుకుంటూ ఉంటాను. ఎవరితోనూ ఏదో అనిపించుకోకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, అండ్ నేను కూడా ఏ గొడవలోనూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే అఫర్మేషన్ ఆ విధంగా చేసుకుని వస్తాను. అంటే రెగ్యులర్గా ఆ అఫర్మేషన్ తెలియకుండా అదొక చాంటింగ్ లాగా అయిపోయింది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అయిపోతుంది. అవును. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ నెగిటివ్ వెళ్ళిపోతుంది. అంటే నేను అదే చెప్తానండి, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే పాప మా పేరెంట్కి తెలియదు, చెప్తున్నారు అనమాట, ఏ గొడవ పడుకో, స్కూల్లో పడుకోకో, అల్లరి చేయకో. అవేమవుతుందంటే నెగిటివ్ వర్డ్స్ కమెంట్స్ వెళ్ళిపోతున్నాయండి. అవును. అని మీరు నాకు అన్నారు, స్కూల్లో టీచర్స్ కనుక మనకు చిన్నప్పుడు కొడుతూ ఉంటే, అంటే ఫస్ట్ బెంచ్లో ఉన్న కొడుతూ ఉంటే చివరిదాకా వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బ్రెయిన్ దానికి ఫిజికల్ పెయిన్, వీడికి ఇక్కడ మెంటల్ పెయిన్ అసలు నాగదాకా వచ్చేస్తుంది అన్నట్టు. వెరీ గుడ్ రీసెర్చ్ అండి, చాలా బాగుంది. అని మనం ఏదైనా కోరుకున్న జరగాలి సైన్స్ కాన్సెప్ట్ సార్. అవును, మనకి ఏదైనా కావాలి అని అంటే త్రూ పెయిన్ తీసుకోకూడదు, బ్రెయిన్ ట్యూన్ చేసి తీసుకోవాల్సింది అంతే. పెయిన్ అవాయిడ్ చేస్తే గెయిన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సో క్లాస్ వచ్చేసి ఈ మంత్ డిసెంబర్ 28వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. ఈ 7 రోజుల కోర్స్ అండి. 7 రోజుల గురించి ఆల్రెడీ మనం 7 యొక్క ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాం. సో మీ లైఫ్లో 2024 ఒక లైఫ్లో ఒక మిరాకిల్ ఇయర్గా అద్భుతంగా మీ ఫ్యామిలీలో ఫస్ట్ మిలియనర్ అవ్వాలనుకుంటే రేపు జరగబోయే డిసెంబర్ 28వ తారీఖు నుంచి 7 రోజుల కోర్స్ అండి. ఆన్లైన్లో జూమ్లో జరగబోతుంది. డైలీ మార్నింగ్ 6 to 7:30 కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోండి. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే నెంబర్కి మీరు కాల్ చేస్తే డీటెయిల్స్. సో డిసెంబర్ 28 నుంచి అండి. సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 7 రోజుల కోర్స్ ఎలా ఉంటుందంటే మీ లైఫ్ అండి కొత్త హై ఎనర్జీ, హై వైబ్రేషన్లకి డబ్బు మనీ మ్యాగ్నెట్స్ అయిపోతారు. స్ట్రక్ అయిన మనీని ఎలా రప్పించుకోవాలి, అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. అప్పు అంటే ఉన్న ఒక ఊబు అండి. ఆ ఊబు నుంచి మా తాడేను పెద్ద క్రేన్ వేసి మామూలు కాదు, లాగితే 100 అడుగులు పైకి 100 అడుగులు ఎత్తులోకి వెళ్తారండి జమ్మని చెప్పేసి. అంత స్పీడ్గా వెళ్తారు. ఎందుకంటే సార్ రిజల్ట్స్ మామూలుగా లేవు. ఇప్పటి వరకు జనాలంతా కూడా మన వాళ్ళు మామూలుగా గేమ్ ఆడట్లేదు, మైండ్ గేమ్, మనీ గేమ్లో సూపర్గా రాక్ చేస్తున్నారు. వరకు ఒక లెక్క అన్నారు వచ్చిన తర్వాత. ఎస్ అండి. అండ్ ఇంకోటి కూడా చాలా మంది చెప్తున్నారు సార్ 7 రోజులు. ఎస్ అండి. ఈరోజు నా క్లయింట్స్ నాకు పెట్టిన పేరు ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టారండి, హాయ్ మనీ మెజిషియన్ అన్నారండి. వావ్ అని చెప్పేసి. ఎందుకంటే సార్ ఒక క్లయింట్ అన్నారు, సార్ లైఫ్లో ఎవరికైనా 2 లైఫ్లు ఉంటాయి. ఒకటి నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు, రెండోది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత అన్నారండి. అంత పవర్ఫుల్గా ఈరోజు ఏంటంటే సెషన్కి రాకముందు ఒక లెక్క, సెషన్కి వచ్చిన తర్వాత లైఫ్ ఇంకో లెక్కలో ఉంటుందండి. సో డిసెంబర్ 28న అయితే క్లాస్ ఉంటుంది. ఎస్ అండి. డిసెంబర్ 28 నుంచి 7 రోజుల కోర్స్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే డిసెంబర్ 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. 2024లో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మిమ్మల్ని మీరు రిచ్గా చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి డిసెంబర్ 28 క్లాసెస్ మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వీడియో చూసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.